నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అని సో గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఆ బెంగళూరు రేవ్ పార్టీలో కూడా చాలామంది ప్రముఖుల కొడుకులు కూతుర్లు కూడా ఒక రేవ్ పార్టీలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో అందరికీ తెలిసింది ఆల్రెడీ పోలీసులు కూడా కొన్ని ఫోటోలు విడుదల చేయడం జరిగింది. అందులో ఆ నటి హేమ కూడా ఉన్నట్టు మాత్రం పోలీసులు తనేమో ఇక్కడ నేను లేను అని చెప్పి కూడా ముందు అంటే ఒక 1 డే 2 డేస్ ముందు కూడా తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో అది తప్పు. తను వేసుకున్న డ్రెస్ కూడా ముందు రేవ్ పార్టీకి సంబంధించి కూడా పోలీసులు దాడిలో అదే డ్రెస్ పైన తను ఉంది, అదే ఫోటో పోలీసులు కూడా రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. సో అందులో కూడా ఇంకొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఉన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. కానీ అవన్నీ అవాస్తవాలే. నేను అక్కడ లేను, నేను ఇక్కడ సొంత ఇంట్లో హైదరాబాద్లో ఉన్నట్టు కూడా హీరో శ్రీకాంత్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. సో సేమ్ నాలానే ఉన్నాడు, కానీ నేను లేను, ఇక్కడ ఫ్యామిలీతో నేను హైదరాబాద్లో ఉన్నాను కూడా శ్రీకాంత్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే తను ఒక టాలీవుడ్కి సంబంధించిన నటి కాబట్టి, సో తను మా అసోసియేషన్ మెంబర్ కాబట్టి, సో మా అసోసియేషన్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటారు, సో వాళ్ళు ఏమన్నా నటి హేమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పవచ్చు. ఇంకోటి ఆ హేమకు సంబంధించి కూడా తనపై 2 కేసులు బుక్ చేసినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఎందుకంటే తను అవాస్తవాలు ఆడింది, మీడియా మొత్తం బ్లేమ్ చేసింది కాబట్టి తనపై ఆ 2 కేసులు కూడా ఫైల్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో చూసుకోవచ్చు. అంటే మనం ఒకసారి దీనికి సంబంధించి కూడా మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్న కర్యాట కళ్యాణి గారితో కూడా మాట్లాడదాం. సో ఆ రూల్స్ ఏ విధంగా ఉంటే మా అసోసియేషన్ సంబంధించి కూడా వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉంటే, సో ఆ నటి హేమపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అని చెప్పి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నేను కరాటే కళ్యాణి గారికి కాల్ చేస్తున్నా. తను మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉంది కాబట్టి, సో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, సో తనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా, లేకుంటే సో అలా ప్రెసిడెంట్ గారు ఏమంటారు మంచు విష్ణు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. తను ఒక అవార్డ్ ఫంక్షన్ కోసం తను బయటికి వెళ్ళడం జరిగింది. సో మనతో పాటు మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. సో లైన్లో తీసుకుందాం. సో మేడం నమస్తే. హలో నమస్తే అండి. మేడం బాగున్నారా మేడం? బాగున్నాను, చెప్పండి. సో మేడం గత 2 రోజుల క్రితం చూసుకుంటే నటి హేమకు సంబంధించి కూడా ఒక రేవ్ పార్టీలో తను దొరకడం సో చూస్తున్నాం. తనపై కూడా 2 కేసులు బుక్ అయినట్టు తెలుస్తుంది. సో ఎలా చూడవచ్చు మేడం? ఎందుకంటే టాలీవుడ్ ఒకవైపు అవార్డులతో దూసుకెళ్తుంటే సో ఇలాంటి సంఘటనలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? అంటే ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే డ్రగ్స్ అనగానే టాలీవుడ్ అంటే డ్రగ్స్ అని ఇప్పటికే చాలా నిందలు పడుతున్నాము. ఒకళ్ళు చేసిన పనికి అందరినీ డ్రగ్స్ లో చాలా మంది ఎక్కడైనా ఇండస్ట్రీకి ఉన్న మామూలుగానే ఇప్పటికే ఇల్లు ఇవ్వాలంటే ఇవ్వకపోవడం, ఎవరికైనా పిల్లలు కావాలంటే ఇండస్ట్రీ వాళ్ళని ఎందుకు చేసుకుంటారు అనడం, ఇలాంటి చాలా ఇష్యూస్ లో ఒక బ్యాడ్ రిమార్క్ వేసేసారు. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మేము యాక్ట్ చేయాలి, మేమందరం బాగుండాలి, మేమందరం మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ కొన్ని విషయాల్లో చాలా బ్లాక్ మార్క్ ఇంటూ పెట్టేసినట్టు పెట్టారు. లోన్స్ ఇవ్వడానికి కానీ చాలా అలాంటి విషయం. ఎందుకంటే ఇలాంటి డ్రగ్స్ విషయాలు ఇండస్ట్రీనే కాదు బయట వాళ్ళు కూడా ఉన్నా కూడా ఎక్కువ ఇండస్ట్రీ మీద పడుతుంది. అలాంటి సమయంలో మొన్ననే మంచు విష్ణు గారు, శోభాలాజీ గారు, రఘుబాబు గారు వెళ్లి డిప్యూటీ సీఎం కలిశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిశారు. డ్రగ్స్ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీ వైపు నుంచి అంటే మేము పూర్తి కోఆపరేట్ చేస్తాము, మేము మీకు ఇంకా సపోర్ట్ చేస్తాము, అవేర్నెస్ తెచ్చే విధంగా మేము ప్రచారాలు యాడ్స్ కూడా చేస్తాము, అవసరమైతే మేము చాలా ముందు ఉంటామని మొన్ననే వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఈలోగా ఈ విషయం ఇవి దొరకడం చాలా బాధాకరమైన విషయం అండి. అంటే తను కూడా మీ అసోసియేషన్ మెంబర్ కాబట్టి సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకుంటారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి బైలాస్ కొన్ని అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి తెలిసినంత వరకు ఏమీ లేని మొన్న నా మీద తీసుకున్నారు. మీరు తెలుసు కదా, నేను ఒక విగ్రహం పైన ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేసినప్పుడే నా పైన వెయిట్ పడింది. అసలు నేను చేసిన తప్పు లేదు, అక్కడ ఏ తప్పు చేయలేదు. కాబట్టి మాక్సిమం ఏదైనా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఓకే, సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు మీరు? అవును, నేను అనుకుంటున్నాను. మరి ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే విష్ణుబాబు గారు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ లేరు, ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్ళారు కేఎంకి. ఆ తర్వాత వచ్చినాకనే డెసిషన్ ఉంటుందండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు కొన్ని విషయాల్లో చేశారు, ఈమె కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యారు చాలా విషయాల్లో. కాబట్టి ఏమో నాకు తెలియదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును, అంటే మేడం చూడవచ్చు ఆ నటి హేమకు సంబంధించి కూడా చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే తన యాక్ట్రెస్, తను ఒక యాక్టర్ అని చెప్పి అందరికీ తెలుసు, కానీ సో అక్కడ బుక్ అయిన తర్వాత కూడా ఒక వీడియో తను విడుదల చేయడం మనం చూస్తున్నాము. ఎలా చూడొచ్చు అంటారు ఆ వీడియో? నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి తను చెప్పింది. సో తిరిగి చూస్తే మాత్రం అక్కడ పోలీసులు విడుదల చేసిన ఫోటోలో సేమ్ డ్రెస్తో
ఒక ఫోటో బయటకు వచ్చింది. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఒక్కరు తప్పు చేస్తే 10 మంది మీద మచ్చ పడుతుంది అంటారు కదా, సో అలాంటివి జరిగే ఏమైనా ఉంటుందా? ఆమె జనరల్ గా ఆవిడ తెలియక చేశారో తెలిసి చేశారో పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. అవును. నిన్నంటే ఆవిడ దొరికింటే పోనీ ఓకే, నేను ఏదో పని మీద వచ్చానో ఏదో సంథింగ్ ఆవిడకి ఏమో అనుకుంది, ఏదో ఒకటి చెప్పుంటే అది వేరుగా ఉండేది. సరే నేను ఇక్కడ ఉన్నానని, నేను ఇక్కడ లేను అని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ అంటే చూడండి ఎట్లా అంటే నేను ఇక్కడ లేను అన్నది ఆవిడ నిరూపించేస్తాను ఇక్కడ నేను వీడియో చేసేస్తే మన వాళ్ళు నమ్మేస్తారు ఇది కన్నడ కదా అనుకున్నారు తప్ప అది ఆటోమేటిక్ గా ఎవరి ద్వారానైనా ఈవిడ ఇలా చేశారన్న విషయం బయటకు వస్తుందని తెలియదా, తెలిసిపోతుంది. సో తెలిసిపోయిన తర్వాత ఏమైందంటే దొంగల ఇంకొంచెం దోషిలా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకొని చెప్పుంటే, తప్పు చేయమని కాదు, చేసిన తర్వాత కూడా ఇంకా బుకాయించి ఇంకో పెద్ద తప్పు చేసి ఇంకొంచెం దానికి ఎక్కువ అగ్ని కాజ్యం తోడైనట్టుగా ఇంకొక కేసు ఎక్స్ట్రా పెట్టించుకున్నా, అంటే మీడియాని తప్పుదో పోలీసులు తప్పుదో పట్టించారు, ఏదో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటానని చెప్పి అనే విషయంలో అది ఆవిడ మచ్చ పడింది. ఆవిడకి ఇంకొక మచ్చ యాడ్ ఆన్ అయింది, అంటే ఒక దానిపైన ఇంకొకటి యాడ్ ఆన్ అయింది. అది తప్పు ఆమె చేసింది, చేయకుండా ఉండాల్సింది. ధైర్యంగా ఒప్పుకొని ఒకవేళ నేను ఇక్కడ దొరికాను అంటే ఇక్కడ నేను ఉన్నానండి, సమ్ రీజన్ వల్ల ఉన్నాను, లేకపోతే ఇంకోటి మాట్లాడుంటే అది వేరుగా ఉండేది, పెద్దగా ఉండేది. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడ ఏం చేసినా ఫేక్, ఆవిడన్ని అబద్ధాలు బుకాయిస్తుందని మాట్లాడే రేంజ్కి వచ్చేసింది. అంటే ఇంకోటి ఒక యాక్టర్ తప్పు చేస్తే కూడా సేమ్ నెక్స్ట్ టైం ఏదైనా ఇష్యూ అయినప్పుడు కూడా మచ్చబడే అవకాశాలు ఉంటాయంటారా మేడం? ఉంటాయి కదండి. ఇప్పుడు ఇంకెక్కడైనా డ్రగ్స్ గానీ ఇప్పుడు ఈ లింక్స్ అన్ని తీస్తారు, ఈ లింక్స్ లో ఎక్కడ నుంచి ఎలా అన్నప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎవరెవరి నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయని అన్ని మొత్తం తీస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు వాటిలో కూడా ఏమైనా ఉందా? ఇంతకు ముందు కూడా ఒకసారి సేమ్ చూసారో లేదో, అంతకు ముందు రాడిసన్ హోటల్ దగ్గర కూడా ఏదో సంథింగ్ ఉన్నప్పుడు నాకు ఇది లేకపోయినా నా పేరు వేసేస్తారు అని సేమ్ విజయ జరిగింది. అప్పుడు కూడా ఆవిడ ఉన్నారనే వార్త వచ్చింది. సరే అప్పుడు అలా అయింది, అప్పుడు ఉన్నారా లేదా ఇంకా అన్ని తీస్తారు, తవ్వుతారు. ఇంకెక్కడైనా ఎందులోనే ఉన్నారా, ఇంకా వేరే స్కామ్స్ లో ఉన్నారా, ఈ కామన్ అండి. అవును రైట్. అంటే మా అసోసియేషన్ తరపు నుంచి కూడా తీసుకునే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు మేడం, రైట్? ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూడొచ్చు. అంటే మా అసోసియేషన్కి వీళ్ళందరూ ఒక అసోసియేషన్ మెంబర్, అంటే అదొక సంస్థ ఉంది కాబట్టి, ఒక సంఘం ఉంది కాబట్టి, సో మా అసోసియేషన్ సంబంధించి కూడా ఈ నటి హేమ అందులో మెంబర్గా ఉన్నారు కాబట్టి, సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మనం ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా, అంటే మా అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా ఉన్న కరాటే కళ్యాణ్ గారితో కూడా మాట్లాడినాం. సో చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే సో గతంలో తినిపై కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ఒక డ్రగ్స్ కేసు కాబట్టి, ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మా అసోసియేషన్కి సంబంధించి కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ ఫ్రీ అని చెప్పి ఒక మోటోతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనమాట. సో తెలంగాణలో ఈ డ్రగ్స్కి ప్రతి ఒక్కరు దూరం ఉండాలని చెప్పి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్తో కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఒక మోటోతో తీసుకెళ్తున్నారు. సో ఆ సందర్భాలలో కూడా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే సందర్భాలలో కూడా, సో అక్కడ ఆ సినిమా ఆటోగ్రఫీగా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో మేము మీకు పూర్తి విధాలుగా మేము సహాయం చేస్తాము, సో మీరు ఏదైతే డ్రగ్స్ ఫ్రీ అంటున్నారో దీనికి కూడా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఇలా ఈ అసోసియేషన్కి సంబంధించి కూడా పెద్ద ముఖ్య నాయకులు కూడా చెప్పడం మనం చూస్తున్నాము. చెప్పిన వెంటనే వితిన్ ఒక 2-3 మంత్స్ కాకన్నా ముందే అదే అసోసియేషన్కి సంబంధించి కూడా ఒక నటి దొరకడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో హేమ గురించి గతంలో కూడా మనం ఆల్రెడీ కరాటే కళ్యాణ్ గారు చెప్తున్నారు, రాడిసన్ హోటల్లో కూడా సేమ్ స్టోరీ కూడా అప్పుడు కూడా రిపీట్ అయినా కానీ అప్పుడు అతను బయటికి రాలేదు. సో ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు కాబట్టి సో వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా నటి హేమ పేరు చెప్పడం జరిగింది. సో ఈ రాడిసన్ హోటల్కి సంబంధించి కూడా ఇది నటి హేమపై కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాళ్ళ అధ్యక్షుడు ఇక్కడ లేడు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో కూడా మంచు విష్ణు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి కూడా అక్కడ ఉండు. సో ఈసీ మెంబర్లు అందరితో కలిపి కూడా మేము మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే కూడా కరాటే కళ్యాణ్ గారు చెప్పడం చూస్తున్నాం, తను జాయింట్ సెక్రటరీగా ఉంది. సో ఇది వార్తలు. ఇంకోటి నటి హేమపై కూడా 2 కేసులు బుక్ చేయడం జరిగింది, ఒకటి డ్రగ్స్ కేసు, ఇంకోటి మీడియాని అలాగే పోలీసులని తప్పుదోవ పట్టించినందుకు కూడా ఇంకో కేసు కూడా బుక్ చేయడం చూస్తున్నాం. తను నాకు ఫోన్ ఇవ్వండి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటా అని చెప్పి కూడా నటి ఏమో ఫోన్ తీసుకొని ఇలా ఈ యొక్క వీడియో చేయడం. సో అలాగే మీడియాలందరిలో నేను లేను అని చెప్పి మీడియా మొత్తాన్ని బదలం చేసినందుకు కూడా ఇప్పుడు 2 కేసులు కొని తెచ్చుకున్నట్టు అయింది. సో ఇది ఇంకొక మంచి వార్తలతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.